పరిశుద్ధ స్థలం అనే స్థలంలోకి మహాయాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రం వెళ్ళి యూదులందరి పక్షంగా బలిని అర్పించేవారు. ఆ కృపా సింహాసనం మీద ఎప్పుడైతే ఆ యొక్క రక్తాన్ని తీసుకువెళ్ళి అక్కడ అర్పించినప్పుడు, ఒకవేళ ఆ యొక్క బలి కనుక దేవుని ద్వారా అంగీకరించబడితే జీవించబోయే సంవత్సరం యొక్క ప్రతి ఒక్క పాపాలు క్షమించబడతాయి. దాని ద్వారా ఆ సంవత్సరం అంతా వారు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు, వారి యొక్క పంట దీవించబడుతుంది, వారు చేసే ప్రతి పనులు దీవించబడతాయి. ముందుగానే అంటే యూదుల్లో మనం చూసినప్పుడు ముందుగానే సంవత్సరం ఇంకా జీవించలేదు, ఆ యొక్క సంవత్సరానికి ముందుగానే వారి కొరకు బలియాగం మహాయాజకుడు వారి పక్షంగా బలిని అర్పించినప్పుడు ఆ బలి దేవుని ద్వారా స్వీకరించబడినప్పుడు వారి యొక్క సంవత్సరము జీవించబోయే సంవత్సరం అంతటి యొక్క పాపం క్షమించబడ్డాయి. అదే రీతిగా మరి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో సమస్త జనాంగం కొరకు సమస్త సృష్టి కొరకు ఆయన బలిగా అర్పించబడ్డారు. ఆ బలి యూదుల దగ్గర మనం గమనించినప్పుడు వారు జీవించబోయే ఒక సంవత్సరం కొరకే క్షమాపణ కలిగేది పాత నిబంధనలో. అయితే అది ఎవరి కొరకు? కేవలం యూదుల కొరకు మాత్రమే ఆ క్షమాపణ కలిగేది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో మరణించిన దాన్ని బట్టి సమస్త జనాంగం కొరకు, వారు పుట్టిన దగ్గర నుంచి వారు మరణించిన వరకు, వారు చేయబోయే ప్రతి పాపాలు, వారు జీవించిన ప్రతి జీవితం కొరకు సమస్త దండనను, సమస్త యొక్క ఆ యొక్క శిక్షను ఆయన సిలువలో అందరి కొరకు ఆయన భరించారు. ఆ శ్రేష్టమైన బలియాగం అనేది సాధారణమైనది కాదు. ఇది మనకి అన్యజనులైన మనకి కలగడానికి మాత్రం అవకాశం లేదు. అది కేవలం యూదులకు మాత్రమే ఆ భాగ్యం ఉండేది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మన కొరకు ఈ శ్రేష్టమైన రక్షణ కొరకు ద్వారం తెరవబడింది. ఆయన మహా గొప్ప యాగము, బహు విశేషమైన యాగం ద్వారా మన అందరి యొక్క పాపాలు క్షమించబడటం కొరకు సమస్త కార్యాన్ని సిలువలో ప్రభు చేసి ముగించారు. సిలువలో ఆయన అర్పించుకునే అర్పణకి, ఆయన చేసిన బలియాగానికి ఆయన ఒక క్రియ చేశారు. దానిని బట్టి ఆ యొక్క అర్పణ అనేది ఈరోజు మనం అనుభవిస్తాం. అది ఏంటి అంటే విధేయత. తండ్రికి సంపూర్ణ విధేయత ఆయన చూపించారు. కాబట్టి ఈరోజు ఆ యొక్క క్రయధనం ద్వారా మనకి విమోచన కలిగింది. మొట్టమొదటిగా ఒకసారి మనం వాక్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5:19 వచనాన్ని మనం చదువుకుందాం. क्योंकि जैसा एक मनुष्य की आज्ञा ना मानने से बहुत लोग पापी ठहरे, वैसे ही एक मनुष्य की आज्ञा मानने से बहुत लोग धर्मी ठहरेंगे. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడినో, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతుంది. ఈ యొక్క విధేయత అవిధేయత ఇక్కడ మనము రెండు విషయాన్ని గమనించినప్పుడు, మొట్టమొదటి మానవులు ఆదాము హవ్వ, ఆ యొక్క ఏదెన్ తోటలో జరిగిన కార్యము, పాపం ఎలాగ ప్రవేశించిందంటే అవిధేయత మూలంగా ప్రవేశించింది. ఆ అవిధేయత మూలంగానే మన యొక్క మనుషులందరి జీవితంలో పాపము ప్రవేశించి దేవునితో మనకున్న సంబంధము, ఆ పుత్రత్వాన్ని మనం కోల్పోయి మనం దేవుని లేని జనాంగంగా మారిపోయాము. కానీ తిరిగి మనకి ఈ యొక్క పుత్రత్వము, దేవునితో మనకి సంబంధము, దేవునితో మనకి ఐక్యత, దేవునితో మనకి ఆ యొక్క అధికారము, ఆ నిత్య జీవాల్లో ఉన్న మనకి స్థానము, మనకి ఉన్న ఔన్నత్యము ఎలాగ మనకి కలిగిందంటే తిరిగి విధేయత వలన. ఒక్కరి విధేయత వలనే అది మన జీవితంలోకి ప్రవేశించింది. అది ఎవరికా చూపారు? మన అందరి పక్షంగా చూపించిన వారు ఎవరు? గట్టిగా చెప్పాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూపించిన విధేయత వలనే ఈరోజు మనం ఎంత గొప్ప బలియాగం ద్వారా విమోచనలు, క్షమాపణలు, పాపం నుంచి విడుదలను పొంది గొప్ప విమోచన కలిగిన, నిత్య జీవానికి కలిగిన ఆ యొక్క శ్రేష్టమైన విలువైన జీవితాన్ని మనం కలిగాము, మనం పొందుకున్నామంటే అది కేవలం ఆయన చూపిన విధేయత వలనే.
ఈరోజు ఆ యొక్క ఒక్క కార్యమే సాతాను ప్రతి ఒక్క జీవితంలో దేవునికి దూరపరచడానికి, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క పర్పస్, దేవుని యొక్క అంటే దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నుంచి తొలగిపోవడానికి ఈరోజు ఆ ఒక్క క్రియే మన జీవితంలో దేవునికి మనం దూరం చేస్తుంది. సాతానికి బహు ఇష్టమైన క్రియ ఏంటంటే దేవునికి అవిధేయత చూపాలి. మనకి విమోచన, మనకి దేవునితో సంబంధం ఎలా కలిగిందంటే క్రీస్తు చూపిన విధేయత మూలంగా. కానీ మనిషికి విధేయత చూపడం అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళ మట్టికి వాళ్ళు జీవించడానికే ఇష్టపడతారు, వాళ్ళ మట్టికి వాళ్ళు నచ్చినట్టుగా బ్రతకడానికే ఇష్టపడతారు. వాళ్ళ జీవితంలో ఏమైనా నేర్పించినా, వాళ్ళ యొక్క పద్ధతుల విషయంలో మనం ఏదైనా అంటే వాక్యానుసారంగా ఎప్పుడైనా మనం నేర్పిస్తుంటే అది స్వీకరించడానికి ఇష్టపడరు. అసలు ఏమాత్రం నాకు ఎవరు చెప్పకూడదు, నాకు ఎవరు నేర్పించకూడదు, నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను, నేను ఇలాగే కరెక్ట్గా ఉన్నాను. మరి అదొక అతిశయం ఒకటి ప్రతి మనిషికి ఏంటంటే నేను జీవించే జీవితం చాలా కరెక్ట్గా నేను జీవిస్తున్నాను. కానీ ఏ మనిషికి కూడా తనకు తాను జీవించడం చేతన కాదు. అదే చేతనై ఉంటే ప్రభు శిలువలో క్రయధనం చెల్లించవలసిన అవసరతే లేదు. ఆయన మన పక్షంగా విధేయత చూపించారు. ఆ యొక్క శ్రేష్టమైన విలువైన ఆయన యొక్క గ్రంథాన్ని మనకు అనుగ్రహించారు. మనం ఎలాగ జీవించాలి, మన యొక్క జీవిత చర్య ఎలా ఉండాలి, మనం ఎలా బ్రతకాలి, మన యొక్క స్వభావం ఎలా ఉండాలి, మన క్రియలు ఎలా ఉండాలి, మనం క్రీస్తు స్వారూప్యంలో ఎలాగ మలచబడాలి, మనం ఆయన వంటి జీవితం జీవించడానికి భూమి మీద ఆయన స్వీకరించిన తర్వాత ఆయన మనం జీవించాలంటే ఏం చేయాలి, అవన్నీ ఆయన మనకి రాసి పెట్టారు. కానీ దీనికి విధేయత చూపడమే మనకి ముఖ్యమైన కార్యం. ఈ విధేయత కనుక మనం చూపకపోతే మీరు క్రీస్తును విశ్వసించిన, క్రీస్తులో జీవించిన రక్షణ అయితే కోల్పోరు, నిత్య జీవాన్ని కోల్పోరు. కానీ ఆ యొక్క బహు ప్రియమైన దేవునితో ఒక సౌందర్యమైన సంబంధం ఉంటుంది. ఆ సంబంధాన్ని, ఆ యొక్క దాంట్లో ఉన్న ఆనందాన్ని, ఆ ప్రేమ యొక్క అనుభూతిని, ఆయనతో నడుస్తున్న ఆ యొక్క సౌందర్యమైన జీవితాన్ని మాత్రం అనుభవించలేరు. మీకు మీరే నష్టపోయి, మీకు మీరే మోసగించుకుని, ఆ యొక్క జీవితాన్ని వ్యక్తపరచుకుని ఈ యొక్క భూమి మీద కేవలం జీవితాన్ని మీరు జీవిస్తారు. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్తున్నాను, క్రీస్తులో ఉన్న మనము విధేయత చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యం.